హలో ఫ్రెండ్స్, ఈరోజు చిన్న బ్లాక్ టబ్లో టమాటోస్ వచ్చినాయి టెర్రస్ పైన. ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోసాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ముద్ద సింక్ ఫ్లవర్స్ ఇవి. మ్యారీగోల్డ్ ప్లాంట్స్ ఇప్పుడు ఫ్లవర్స్ కొంచెం తగ్గినాయి, ఎండిపోతున్నాయి. స్టార్టింగ్లో చాలా బాగా వచ్చినాయి, చాలా టైమ్స్ కోసాను. కొత్తిమీర వాటర్ పోసాను, ఇప్పుడే కొంచెం పడిపోయింది. పుదీనా, టమోటో ప్లాంట్స్, ఇక్కడ కొన్ని చిన్న చిన్న టమాటాలు స్టార్ట్ అయినాయి. కొంచెం పెద్ద దానిలో పెడితే బాగా వస్తాయి టమాటాలు. చిన్న చిన్న వాటిల్లో అయితే కొన్నే వస్తాయి, ఇంకా తర్వాత రావు. దాని రూట్స్ వెళ్ళాలి కదా. కొంచెం పెద్ద కంటైనర్ అయితే చాలా బాగా వస్తున్నాయి. మట్టి కూడా లూజ్గా ఉండాలి, ఫిట్గా ఉంటే రావు. ఇదిగోండి, చిక్కుడు స్టార్ట్ అయింది. ఇక్కడ ఇంతవరకు దోమ రాలేదు. దోమలు వస్తున్నాయని చిక్కుడికి నేను ఎక్కువ పెట్టట్లేదు. ఈ ప్లాంట్ అంతా డ్రై అయిపోతుంది. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి మొగ్గలు. అవి కూడా విప్పంగానే ప్లాంట్ తీసేస్తాను. ఇంకా చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. కొన్ని కోసేస్తున్నాను ఫ్లవర్స్. స్టార్టింగ్లో చాలా పెద్దవి వచ్చినాయి, ఇప్పుడు కొంచెం చిన్నగా వస్తున్నాయి ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ ఎనీడే ఎప్పుడైనా వస్తూనే ఉంటాయి. వాటర్ పోయాలి బాగా. ఇట్లా డ్రై అవ్వకముందే కొంచెం కొన్ని కొమ్మలు తీసి వేరే పెట్టేశాను. అవి ఉన్నాయి, ఇంక ఇది లాగేసి ఈ ప్లేస్లో కొన్ని కొమ్మలు పెట్టేస్తాను. మళ్ళీ ఒక చిన్న ఆవాల గింజ వేస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకొన్ని ఉన్నాయి మొగ్గలు. ఇవి కూడా ఈ ఫ్లవర్స్ కూడా విప్పినాక ఈ ప్లాంట్ లాగేస్తాను, ఇంకా తీసేస్తాను దీన్ని. ఎండిపోతున్నాయి. టమాటో ప్లాంట్స్ వస్తున్నాయి ఇంకా బాగా. ఇదే ప్లేస్లో ఇంకొన్ని ఫ్లవర్ ప్లాంట్సే పెట్టుకుంటాను. ఇక్కడైతే చాలా చిన్న సైజులో వచ్చినాయి, మొత్తం ఒకటే మొక్క ఇది. ఈ ఫ్లవర్స్ చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్లో కూడా బాగా వస్తాయి. నేను ఆల్రెడీ పూయించాను, అలా ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ కూడా ప్లాంట్ ఎండిపోతుంది, చిన్న ఫ్లవర్సే వస్తున్నాయి. కొన్ని మొగ్గలు ఉన్నాయి, అవి కూడా ఇప్పగానే ఈ ప్లాంట్ కూడా లాగేస్తాను, తీసేస్తాను. ఇంకా ఇప్పుడు టమాటా ప్లాంట్స్ బాగా హైట్ వచ్చేసినాయి. ఇప్పుడు టమాటా ప్లాంట్స్ ఎక్కువగా బాగా వస్తాయి. ఇక్కడ చిక్కుడు స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. కలరు కొన్ని వైట్ కలర్ ఉంటాయి, కొన్ని ఈ కలర్ ఉంటాయి. ఇవ్వండి, ఇక్కడ చిన్న చిన్న టమాటాలు. ఇక్కడ ట్రేలో డ్రై లీవ్స్ లాగేస్తున్నాను. ఇంకా ట్రేలో కొంచెం ఆకుకూర వచ్చేసింది. ఈరోజు ఈ ఆకుకూర అంతా కోసేస్తాను సగం. చాలా ఫ్లవర్స్ రాలిపోయినాయి, కొమ్మకి ఒక్కటి నిలబడింది. ఈ ట్రేలో కిచెన్ వేస్ట్ ఎక్కువగా, మట్టి చాలా తక్కువ. కిచెన్ వేస్ట్ కలిపి పెట్టాను. ఇక్కడ ఖాళీగా ఉందని ఇందులో ఆకుకూర వేసాను, చాలా బాగా వచ్చేసింది. బచ్చలి సీడ్స్ వేసాను, బచ్చలి మొక్కలు 2 వచ్చినాయి. ఇక్కడ ఈ ఆకుకూర తీస్తున్నాను. ఇంకొంచెం తీసేస్తున్నాను.
బాగా మట్టి వాటర్ ఇప్పుడే పోసాను, చాలా స్మూత్గా వచ్చేస్తున్నాయి రూట్స్ కట్ అవ్వకుండా. చాలా తాజాగా ఉంది, మార్కెట్లో ఎంత ఫ్రెష్గా ఉండదు. వాళ్ళు తీసిన 2-3 డేస్కి అలా తీసుకొస్తారు కదా, ఊరికే వడిలిపోతూ ఉంటుంది. కొద్దిగా తీసుకున్నాను కావాల్సిన వరకు. ఈ సీడు తోటకూర కొన్ని డ్రై అయిన వరకు తీస్తున్నాను. తెల్లటి సీడ్ ఇది, బ్లాక్ కాదు. ఇప్పుడు తీసిన ప్లేస్లో వేసేస్తాను. ఇది కోసాను ఈరోజు ఆకుకూర. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి, ఈ ఫ్లవర్స్ కూడా కోస్తున్నాను. టెరెస్ పైన అయితే ఎండిపోయినాయి, అవి స్టార్టింగే వచ్చినాయి, త్వరగా వచ్చినాయి అక్కడ ఫ్లవర్స్. ఇవి లేట్గా వచ్చినాయి. ఇక్కడ ప్లాంట్స్ అయితే చాలా హెల్తీగా, మట్టిలో కదా చాలా బాగా వచ్చినాయి, పెద్ద పువ్వులు వస్తున్నాయి. ఇక్కడ ఈ ప్లాంట్ ఒకటి డ్రై అయిపోతుంది. ఇక్కడ ఈ ఫ్లవర్స్ కూడా బాగా విప్పినాయి, ఇంకొంచెం విప్పాలి, ఇంకా పెద్ద ఫ్లవర్ అవుతుంది. కొన్ని మందారం ఫ్లవర్స్, కొన్ని ఈ ఫ్లవర్స్ కోసాను. మ్యారీగోల్డ్ వైట్, కొత్తిమీర ఇంకొంచెం హైట్ అయినాక తీసేస్తాను. కొత్తిమీర వేసినవన్నీ జర్మినేట్ అయినాయి. చిన్న చిన్న టమాటాలు వచ్చినాయి. ఇక్కడ శంక్ ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను.